ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే తమపై బురద జల్లుతున్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. టీడీపీ నాయకులు బీజేపీని నిలదీస్తే బాగుంటుందన్నారు. బీజేపీని అనే దమ్ము లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రచారం చేస్తూ బిజీ గడుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ప్రచారానికి సంబంధించి లేదంటే ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి మాట్లాడేందుకు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా రోజుల నుంచి ప్రచారంలో ప్రజలతో తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఇప్పుడు 4వసారి వచ్చేపాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గన్నవరం శాసనసభ పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ మంచి ఎక్స్పీరియన్స్. ఇది బాగుంది, ప్రజల స్పందన బాగుంది. అంటే రాజకీయాల్లో జనరల్గా ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక హామీలు ఇస్తాయి, అనేక వాగ్దానాలు ఇస్తాయి, అనేక రకాల పనులు చేస్తామని చెబుతారు. కానీ ఎన్నికలైన తర్వాత వీటిలో ఎన్ని అమలు చేశారు, ఎన్ని చేయగలిగారు అనేది కూడా చూడాలి. నేను 2009 పార్లమెంటుకి పోటీ చేశాను, 2014-19లో అసెంబ్లీకి పోటీ చేశాను. అప్పుడు 3 సార్లు కూడా పోటీ చేస్తే ఒకసారి అధికార పార్టీలో ఉండడం జరిగింది. మిగిలిన 2 సార్లు ప్రతిపక్షం. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, లేకపోతే బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటికి తీసుకురావడం కానీ ఇవి జరగల. రైతు రుణమాఫీ ఒకటి కొద్దిగా పాక్షికంగా 2 ఏళ్ల తర్వాత మొదలైంది. మిగిలిన అయితే అసలు జరగల. ఈ మిగిలిన ఏమీ కూడా చేయలేకపోయాం. అమరావతి ఒక అటర్ఫ్లాప్ ప్రాజెక్ట్, అంటే ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. ఒక 29,000 మంది రైతుల్ని ఒప్పించి 34,000 ఎకరాల పొలం తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ ఒక 20,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని చెరువులో, పోరంబోకు, కుంట, శకం భూమిలో, లేకపోతే డీకేటీ భూమిలో, అసైన్ ల్యాండ్స్ కలిపి 54,000 ఎకరాలకి 1,10,000 కోట్లు అవసరం మోడీ గారికి ఎస్టిమేషన్ ఇచ్చి ఆ రేట్లు ప్రతి సంవత్సరం కూడా 10% ఎస్కలేషన్ ఉండి ఇప్పటికి 6-7 ఏళ్ళు అయ్యి మోడీ గారికి ఇచ్చి అదే 1,50,000 కోట్లు, 1,60,000 కోట్లు పోయి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అంత ఖర్చు భరించలేక, అంత పెట్టుబడి పెట్టలేక, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అంత ఇవ్వక, ఇది అమరావతిలో పోని పెట్టాలంటే ఉదాహరణకు పోలవరం ఒక 60-70,000 కోట్లు, 70-80,000 కోట్లు అవుతుందని చెబుతున్నారు, ఇంక్లూడింగ్ R&R. పోలవరం కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండి రియంబర్స్మెంట్ ఉంటే కూడా R&R కానీ ఇవన్నీ కూడా డిలే ఉండి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది మొదలుపెట్టి. సుమారుగా 70-80,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది 1,50,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది ఎప్పుడు మొదలవుతుంది? దీనికి సెంట్రల్ రియంబర్స్మెంట్ ఏం లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిందే. సరే, ఏదో సంస్థల నుంచి